నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ దానంతగా అది పని చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ అనే పర్సన్ నిలబడి పని చేస్తాడు. ఇప్పుడు కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్ ఓనర్సే తన బిజినెస్ కి అమౌంట్ అప్పుగా ఇస్తున్నారు. బిజినెస్ ఓనర్స్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఒక బిజినెస్ కైలాస్ ఏమో 5% ఇంట్రెస్ట్ పెట్టాడు, దివ్య ఏమో 10% ఇంట్రెస్ట్ పెట్టింది. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్ వరకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, మనము ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లెక్కలు అనేవి 365 days క్యాలిక్యులేట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఇస్తారా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా ఇస్తారా, ఎవరీ మంత్ 30 days కి ఇస్తారా? వడ్డీ లెక్కలు ఎవ్రీ మంత్ 365 days కి ఇస్తారా, ఎట్లా అండి చెప్పండి? ఎట్లా ఇస్తారు? వడ్డీ ఏ విధంగా ఇస్తారు? ఇంట్రెస్ట్ 365 days కి ఇస్తారు సార్. ఇస్తారు. ఫెస్టివల్స్ వచ్చాయని, పండగలు వచ్చాయని, సండేస్ వచ్చాయని, సెకండ్ సాటర్డే వచ్చాయని వదులుకుంటారా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు? అస్సలు వదులుకోలేరు. ఓకే, 365 days కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకే, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. ఓకే, సో డన్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఎంటర్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, కైలాస్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ పెట్టామో ఆ ఆప్షన్కి వస్తుంది. ఎస్, ఎంత? 365 days ఆల్ బ్యాలెన్సెస్. చూడండి, క్యాలెండర్ మంత్ ఉంది, క్యాలెండర్ ఇయర్ ఉంది, 30 days పర్ మంత్ ఉంది. ఇప్పుడు కూడా 365 days తీసుకోవాలి. దివ్య క్యాపిటల్. ఈ రెండింటికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, మిగతా వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వీటికి అవసరం లేదు. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది చేసేటప్పుడు మనం డేట్స్ మ్యాండేటరీగా మార్చాలి. ఫస్ట్ వన్ రిసిప్ట్ డేట్, మంత్ డే చాలు, ఇయర్ అవసరం లేదు. 1/4 ఇక్కడ కైలాస్ 8 lakhs. మళ్ళీ ఫస్ట్ 4th month లో 8 lakhs పెట్టాడు ఓనర్, 5th month లో మళ్ళీ 3 lakhs యాడ్ చేస్తున్నారు రిసిప్ట్.
ఈ టోటల్ 11 lakhs అవుతుంది. మళ్ళీ రిసిప్ట్ లోనే దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. ఆమె తీసుకొని వచ్చింది 164 lakhs. సో తర్వాత 1716 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. 2 lakhs. 17 రిసిప్ట్. దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. రైట్. దివ్య విత్డ్రా పేమెంట్. టూ ఎయిట్ రిసిప్ట్. కైలాస్ 29 దివ్య యాడ్స్ 6 lakhs. 110 కైలాస్ 3 lakhs. దివ్య యాడ్స్ రిసిప్ట్ 111 విత్డ్రా పేమెంట్ 112. మళ్ళీ 31 3. రిసిప్ట్ 12. కమిషన్ రిసీవ్ 45,000. ఈ విధంగా మనం మంత్ వైజ్ పేమెంట్ రిసిప్ట్ ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా పని చేసుకుంటాం. ఫైనల్ గా బిజినెస్ ఎంత ప్రాఫిట్ ఇవ్వాలి ఓనర్స్ కి. సో 45,000 లో 38,000 పోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్ కామన్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, బ్యాలెన్స్ క్యాపిటల్. గ్రాండ్ టోటల్ చూడండి కింద 44,479. 44,479. ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం బిజినెస్ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవాలి. రియల్ క్యాపిటల్ 66,109. 66,109. ఇలా ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓనర్ కి తన బిజినెస్ కు 7% తో అమౌంట్ ఇచ్చేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యాడ్ చేయడం, అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం, యాడ్ చేయడం, తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చింది అనేది కాన్సెప్ట్. ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్.
సురేష్, జయప్రకాష్, జిమ్, నాయుడు, చంద్రాండి, దివ్య, విజయ. ఎనీ డౌట్స్? క్లియరా? వీడియోస్ 1-2 సార్లు చూడండి, నిదానంగా ప్రాక్టీస్ చేయండి, ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. ఓకే, సో ఆ మెటీరియల్లోనే పక్కన పెన్ను తీసుకొని రాసుకోండి, ఏ ఆప్షన్స్ ఏం పెట్టాలి అనేది కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, డన్ గైస్. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి ప్రకాష్. సార్ ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ సార్ అది కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం డీటెయిల్ గా, అంటే గ్రాండ్ టోటల్ అవి అమౌంట్స్ కొంచెం. బ్రదర్, అంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము మాన్యువల్ చదవాలా. ఓకే, అది మాన్యువల్ చదివితే కానీ మీకు క్లారిటీగా అర్థం కాదు. ఓకే, సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే మాన్యువల్గా ఉండే సబ్జెక్ట్ని లైక్ కంప్యూటర్లో చేయడం. ఓకే, ఆర్కే మొబైల్ స్టోర్. లాస్ట్ క్లాసెస్లో మనము సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కషన్ చేసాం. ఈరోజు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్వెంటరీ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. చెప్పండి, మీకు తెలిసినంతవరకు చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. నో ఐడియా సార్. ఇన్వెంటరీ అంటే గూడ్స్ సార్, అంటే దగ్గర నుంచి గూడ్స్ తీసుకొని దాన్ని కస్టమర్స్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఇన్వెంటరీ. ఓకే, యా. ఇన్వెంటరీ అంటే ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మీరు సర్వీస్ చూసింటారు, సర్వీస్ అనేది మీరు చూసింటారు, అక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా ఉంది, కానీ ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా పర్చేజ్ చేస్తారు, సేల్స్ అనేది చేస్తారు, పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళి ఒక 50 మొబైల్స్, ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేసి ఉంటారు. మీరు లోకల్ డిస్టిక్లకు వచ్చి అదే మొబైల్ 20,000కి అమ్ముకుంటారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంది, అంటే ఐటమ్స్ కొనటం అమ్మడం ఇక్కడ జరుగుతుంది. ఓకే, అక్కడ సర్వీస్ కొంటారు, ఇక్కడ ఐటమ్స్ని కొంటారు. సో ఎంత పర్చేజ్ చేశారు, ఎంత సేల్ చేశారు, మీ దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంలో మీరు ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. ఓకే, స్టాక్ సమ్మరీ మన దగ్గర ఎంత ఉంది అనేది కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇక్కడ కొత్తగా ఏమొస్తాయి, ఐటమ్స్ వస్తాయి, స్టాక్ గ్రూప్స్ వస్తాయి, కేటగిరీస్ వస్తాయి, యూనిట్స్ వస్తాయి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలో తెలుసు. ఈరోజు కొత్తగా ఐటమ్స్ క్రియేషన్ చేస్తారు. 1000 ఐటమ్స్ ఉన్నా, 2000 ఐటమ్స్ ఉన్నా ఎలా వితౌట్ జిఎస్టీతో క్రియేట్ చేస్తాం మనం. జిఎస్టీలోకి ఎంట్రినప్పుడు అవే ఐటమ్స్కి జిఎస్టీ యాడ్ చేస్తాం. ఓకే, చూడండి, కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కంపెనీ ఏంటంటే మొబైల్ స్టోర్ అనమాట. సో రకరకాల మొబైల్స్, ఎయిర్డోప్స్, పెన్ డ్రైవ్స్ పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తున్నారు మీరు. ఓకే, చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ డైరెక్ట్గా సేవ్ అవుతుంది. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా ఈ రోజు నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రాబ్లమ్స్. ఓకే, తర్వాత రిమైనింగ్ నో పెట్టండి. ఎంటర్ సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే
28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇవి కామన్. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. చూడండి, నిన్నటి వరకు మీకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం వచ్చేటివి. ఈరోజు కొత్తగా ఏమొచ్చినాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ ఆప్షన్స్ కొత్తగా వచ్చాయి. ఇవి నువ్వు F11 లో నో పెట్టావు అనుకో, ఈ ఆప్షన్స్ నీకు కనిపించవు. కావాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ F11 లో నో పెడుతున్నాను. కంట్రోల్ ఏ, చూసారా వెళ్ళిపోయినాయి. ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ F11 క్లిక్ చేయండి, ఎస్ పెట్టండి, మళ్ళీ ఆప్షన్స్ బయటకు వస్తాయి. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్, సేవ్ వచ్చాయా? సో అలా Done. ఇప్పుడు మనకి లెడ్జెస్ ఏమున్నాయో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏముందండి? క్యాపిటల్ అకౌంట్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ఏముందండి? SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్. పాలు మొబైల్ స్టోర్, సన్రే ట్రేడర్స్, కంట్రోల్ ఏ. తర్వాత సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత కమాండ్ మొబైల్ స్టోర్, సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. మళ్ళీ సాఫ్ట్వేర్ రిసోర్సెస్, కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్రీ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఈ విధంగా మీరు లెడ్జెస్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎస్కేప్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం చేసుకోవాల్సింది యూనిట్స్. యూనిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు బనానాస్ ఎలా కొంటారండి? నెంబర్స్ లో కొంటారా, కేజీలో కొంటారా, పీసెస్ లో కొంటారా, ప్యాకెట్స్ లో కొంటారా, డజన్స్ లో కొంటారా? బనానాస్ ఎలా కొంటారండి? డజన్స్ సార్, డజన్స్ కేజీస్. ఎందుకండి అలాగే ఎందుకు కొనాలి? నెంబర్స్ లో ఎందుకు కొనకూడదు? పీసెస్ లో ఎందుకు కొనకూడదు? చెప్పండి. ఓకే, ఇప్పుడు మొబైల్స్ నెంబర్స్ లో కొంటారా, కేజీలలో కొంటారా? మొబైల్స్ నంబర్స్ ఎలా చెప్తున్నారు నెంబర్స్ అని? అంటే ఓన్లీ సింగిల్ మొబైల్. ఓకే, ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి, బ్లాక్ షర్ట్, ఫుల్ షర్ట్. వీటిని పీసెస్ లో కొంటారా, ప్యాకెట్స్ లో కొంటారా, బాక్స్ లో కొంటారా? పీసెస్. పీసెస్. ఓకే, సో ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ ని కేజీలలో కొంటారా, డజన్లలో కొంటారా? కేజీస్. ఇట్లా కొన్ని వాటికి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని సెట్ చేసి పెట్టింటారు స్టార్టింగ్ నుంచే, వీటిని ఇలా కొనాలి, వీటిని ఇలా కొనాలని. సో కాబట్టి మనం పర్చేజ్ చేసేటప్పుడు క్వాంటిటీ, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది. మొబైల్ షాప్ అయితే నెంబర్స్ లో పర్చేజ్ చేస్తావు, బనానాస్ అయితే డజన్స్ లో పర్చేజ్ చేస్తావు, ఓకే. యాపిల్స్ అయితే కేజెస్ లో పర్చేజ్ చేస్తావు, ఓకే. షర్ట్స్ అయితే పీసెస్ లో పర్చేజ్ చేస్తావు. ఇలా నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి నువ్వు క్వాంటిటీ దగ్గర నెంబర్స్ అనేది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, కేజెస్ ఉంటాయి, నెంబర్స్ ఏవైనా ఉంటాయి, క్వాంటిటీలో ఉంటాయి, ఓకే. సో దాన్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవాలి, ఓకే. ఈ ప్రాబ్లంలో నెంబర్స్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు అన్నీ వస్తాయి, అవి కూడా ఇక్కడ చూపిస్తున్నాం. బాటిల్స్
బాక్సెస్. దీంట్లో ఒకటే ఉంది, అవి కూడా చూపిస్తాను. పీసెస్, రిజెక్ట్, ఇలా ఎన్ని ఉంటే నేను చేసుకోవాలండి మీరు రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టాక్ గ్రూప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ కంపల్సరీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్ ఏమున్నాయి? మొబైల్స్, తర్వాత ఎయిర్ డోర్స్, తర్వాత సెంట్రల్స్. స్టాక్ గ్రూప్స్ చేయాలి. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు. నెక్స్ట్ ప్రాబ్లంలో కేటగిరీస్ ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి, స్టాక్ ఐటమ్లోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది? వివో. నువ్వు అక్కడ చేసినవి ఇక్కడికి వస్తాయి. వివో అనేది మొబైల్స్ కదా, మొబైల్ సెలెక్ట్ చేయండి. కేటగిరీస్ దీంట్లో ఏం లేవు. ఓకే, ప్రజెంట్ ఇది నో పెడుతున్నా. F12 లో ఆప్షన్ ఉంటుంది, ఇది నో పెట్టండి. ఆ ఆప్షన్ బయటికి రాకుండా వెళ్ళిపోతుంది. యూనిట్స్ ఏమున్నాయి? నంబర్స్ లో ఉన్నాయి. ఓకే, ఈ ప్రాబ్లం నుంచి పర్చేజ్, సేల్స్ ఫార్మాట్ మారిపోతాయి ఇన్వెంటరీలో. ఓకే, బోట్ వచ్చేసి ఎయిర్డోప్స్, JBL, సామ్సంగ్. ఇలా మీరు 1000 ఐటమ్స్ ఉన్నా, 500 ఐటమ్స్ ఉన్నా ఇలాగే చేసుకోవాలి. ఎస్కేప్. వోచర్స్. సో ఫస్ట్ ఏముంది? రిసిప్ట్. ఓకే, ఫస్ట్ క్యాపిటల్. సో అమౌంట్ ఎంత? 15 lakhs క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అంటే కాంట్రా. అమౌంట్ ఎంత? 5 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేస్, బాలు మొబైల్ స్టోర్. చూడండి, పర్చేస్ ఫార్మాట్ మారిందా? మీరు నిన్నటి వరకు డెబిట్ క్రెడిట్ వచ్చింది, ఈరోజు ఏమొచ్చింది? చూడండి, సేల్ లో కూడా ఫార్మాట్ మారింది, పర్చేజ్ లో కూడా ఫార్మాట్ మారింది. చూడండి, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ వచ్చింది. ఇది ఇన్వెంటరీ అంటే ఇలా వస్తుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ అంటే మనకి సప్లయర్. పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్ ఐటమ్స్ అని ఇడికి వచ్చింటాయి. ఫస్ట్ వివో. ఎన్ని క్వాంటిటీ? 50. రేట్ ఎంత? 15,000. ఒక్కొక్కటి 15,000 మా, మనకి 7,50,000. ఎంటర్. నోకియా. 20,000. ఓపో 25,000. బాలు మొబైల్ స్టోర్ అనే సప్లయర్ దగ్గర 9 రకాల ఐటమ్స్ మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది.
30, 1500. ఇది 40, 500. This 50, 1000. HP 60, 500. Disk 20, 600. Next Samsung 80, 800. Total గా 32,51,009 ఐటమ్స్ ని బాలు మొబైల్ స్టోర్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది క్వాంటిటీతో సేల్. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అవే ఐటమ్స్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్స్ చేస్తున్నాం. సో కమాల్ మొబైల్ స్టోర్. వివో నువ్వు 50 పర్చేజ్ చేసావు, కానీ ఎన్ని సేల్ చేస్తున్నావు? 30 సేల్ చేస్తున్నావు, 20,000. పైన ఏమో 15,000కి పర్చేజ్ చేస్తావు, కింద 15,000కి 20,000కి సేల్ చేస్తున్నావు. నోకియా 20, రేట్ వచ్చేసి 25,000. నెక్స్ట్ శాండిస్క్ 40, రేట్ వచ్చేసి 1,000. తర్వాత ఫుడ్ 50, రేట్ వచ్చేసి 2,000. JBL 20, 1,000. FIFA 200. టోటల్గా 12,50,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. 12,50,000 సేల్. తర్వాత F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ యాజ్ పే టు క్రియేటర్ పేమెంట్. క్రియేటర్ అంటే ఎవరు వస్తారండి? బాలునా కమాలా? ఎవరు వస్తారు? బాలు 2 lakhs. 32 lakhs కి మనం పర్చేజ్ చేస్తాం, కానీ ఎంత ఇస్తున్నాం? 2 lakhs ఇస్తున్నాం. సిట్ కమాల్ పేమెంట్ రెంట్ 26,000. ఓకే, ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు F1 ఎక్స్పర్ట్. నెట్ ప్రాఫిట్ 2,70,000. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి ఆల్ టు F1 ఎక్స్పాండ్, తర్వాత F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఆ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఓకే, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇన్వర్స్ 32,51,000 పర్చేజ్ చేసాం, అవుట్వర్డ్స్ 12,50,000 పర్చేజ్ సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000 ఉంది. ఏవైతే పర్చేజ్ చేసింది సేల్ చేసిండవో అవి కనిపించవు. ఇప్పుడు JBL
40 పర్చేజ్ చేసావు 500తో, 20 సేల్ చేసావు 1000తో, 20 పెండింగ్ ఉన్నాయి. 50 పర్చేజ్ చేసావు 1000తో, 25 సేల్ చేసావు 1200తో, 25 ఉన్నాయి. ఇలా చెకింగ్ చేసుకోవాలి స్టాక్ సమ్మరీ. డాష్బోర్డ్ లెవెల్ రిపోర్ట్స్ అన్ని ఒక చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇన్వెంటరీ డీటెయిల్స్, సేల్స్, పర్చేజెస్ ఉన్నాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, RTF1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిజిస్టర్. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అమ్మా ఈ విధంగా ఇన్వెంటరీ అనేది మీరు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరే చేయాలి. జస్ట్ దీంట్లో ఏమొచ్చింది, ఓకే, ఒకే పర్సన్ దగ్గర మీరు ఒక 20 ఐటమ్స్ ని పర్చేజ్ చేశారు. ఓకే, దాంట్లో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 40లో జస్ట్ చూపిస్తాను ఒకటి. క్రియేట్లోకి వెళ్తున్నా. దీంట్లో ప్రతి మెటీరియల్ బ్యాక్ సైడ్ ప్రతి దానికి ప్రొసీజర్ ఉంటుందమ్మా, వెళ్ళి చూసుకోవచ్చు. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి దీంట్లో, మెడిసిన్స్ అండ్ జనరల్ ఐటమ్స్. ఇవి రెండు స్టాక్ గ్రూప్స్. స్టాక్ కేటగిరీ ఏమున్నాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. ఇవన్నీ కేటగిరీస్. దీంట్లో ఏమున్నాయి చూడండి, క్వాంటిటీలో బాక్సెస్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి, ప్యాకెట్స్ ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి. స్టాక్ ఐటమ్ లెవెల్ అండి. నిమ్ స్లైడ్ గ్రూప్ ఏం తీసుకోవాలి, మెడిసిన్స్. ఈ అండర్ పి యూనిట్ కి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఏం చేయాలి, F12 వెళ్ళాలి. F12 వెళ్ళి ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. చూసారా, మీరు చేసింటే ఇక్కడ వచ్చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ యూనిట్స్ ఎలా, బాక్సెస్, ఓవరాల్, మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్స్. ఇలా నెక్స్ట్ అమాక్సి, మిగతా మీరు చేయండి, జస్ట్ చూపిస్తున్నాను. మెడిసిన్స్ కేటగిరీ ఏముంది, యాంటీబయాటిక్స్. యూనిట్స్ ఏమున్నాయి, బాక్సెస్. మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పిఎక్స్. తర్వాత జింకస్, మెడిసిన్స్, రబ్స్, యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. ఎస్ జనరల్ ఐటమ్స్ కేటగిరీ, యూనిట్స్, బాక్సెస్.
the bulk of general items, toothpaste, PK packets, and solar, category shampoos, units, pieces. ఇలా ఏ దానికైనా ఏమైనా తీసేసుకొని ఆ 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే తీసుకోవాలి సన్ రేట్స్కి. ఓకే, పర్చేస్లోకి వెళ్తారు, పర్చేస్లోకి వెళ్తారు, ఇక్కడ సన్ ట్రేడర్స్ అని తీసుకుంటారు. ఇక్కడ మొత్తం ఆ 20 ఐటమ్స్ మొత్తం క్లినిక్ ప్లస్ వరకు ఒకే చోట అందరికీ తీసుకోవాలి. తర్వాత వాటిని సేల్స్ చేయాలి, వాటిని సేల్స్ అనేది చేస్తారు. ఓకే, తర్వాత పేమెంట్లో రిమైనింగ్ పేమెంట్లో ట్రాన్స్పోర్ట్, రెంట్, ఫ్యాక్టరీ, మార్కెటింగ్ ఇవన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. జస్ట్ చూపిస్తాను. ఆల్ట్ సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి అక్కడ రెంట్ ఉంది కాబట్టి చేద్దాం. రెంట్ 25,000 సి ఎక్స్పెన్స్, రెంట్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ సి indirect expense, alt C food expense, indirect expense, alt C insurance, direct expenses, last లో క్యాష్. ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఇలా చేయాలి. ఓకే, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ సార్. ఓకే, కరెక్ట్ చేసేదండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? 10 days.